ఈరోజు ఈయన చెప్పాలి, జగదీశ్వర్ రెడ్డి చెప్పాలి. జగదీశ్వర్ రెడ్డి దీంట్లోపల ఒక సామెత నేను చెప్తాను. నేను చిన్నప్పుడు చదువుకున్నది 10th క్లాస్ నానిటేల్లో ఉన్న సామెత ఏంటంటే, ఒక మిత్ర భేదము మిత్ర లాభం అనే కథ లోపల ఎవడు చేయాల్సిన పని వాడే చేయాలి, వాడు చేయని పని ఇంకోళ్ళు చేస్తే పగిలిపోతుంది అన్న విషయం. కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే గాడిదని వచ్చి యజమాని వచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారంట చూసినాం. ఆ లెవెల్లో కొడితే దాన్ని నడిమి కూడబెడుతుంది. అప్పుడు కుక్క గాడిద కూర్చొని మాట్లాడుకొని, బిడ్డ నేను చేయాల్సిన పని నీకు ఎందుకు రాబాయి, నువ్వు చేయాల్సిన పని నువ్వు మాత్రమే చేయాలి, నువ్వు ఎందుకు అనవసరంగా వరి నువ్వు తనలబడ్డావు అన్న అనుకుంటారు. రేపు జగదీశ్వర్ రెడ్డిది కూడా పాపం మిత్రుడు, నాకు మంచి సన్నిహితుడు మిత్రుడు. మరి ఆయన ఎందుకు దీనిలో చూస్తుండో నాకు తెలియదు. ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయన ఏంటంటే దీన్ని అంతా ఆయన టర్న్ చేయాలనుకున్నాడా, లేకపోతే దారి తిప్పాలనుకున్నాడా, దారి మళ్లించాలనుకున్నాడా అనేది మరి ఫ్రేమ్లో ఎందుకు ఉంటుందో తెలియదు. అది అయినా చెప్పుకోవాల్సిన విషయం. ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడరు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, బీఆర్ఎస్ మాట్లాడదు కవిత గురించి. ఎందుకు మాట్లాడదు అంటే, కేసీఆర్ గారు ఎంతమంది 36 మంది చచ్చిపోతే, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే నేను ఒక 1000 లైవ్లు చేసి ఉంటాను. బహుశా 1000 లైవ్లు చేశాను ఆ విషయం మీద. ఆ 1000 లైవ్లకు ఇతరులు సమాధానాలు చెప్తున్నారే తప్ప కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు నన్ను తిట్టనూ లేదు, సమాధానం చెప్పనూ లేదు. అంటే రాష్ట్రం మొత్తం తిరగబడ్డ అంతా అయినా కూడా మళ్ళీ వాళ్ళను ఒకరోజు మీటింగ్ పెట్టిండు, అందరిని పెట్టేసిండు, వాళ్ళందరినీ పిలిచిండు, వేసిండు. ఏం చేసిండు అంటే మేకలను గొర్రెలను తీసుకొచ్చిండు, కోసిండు, బువ్వ పెట్టిండు, పంపించిండు. మేము రొల్లి చేసినంత ఏమైపోయింది? ఆర్టీసీ కార్మికులు పోయిండు, తిన్నారు, ఎంజాయ్ చేసిండు, వచ్చిండు. మరి చచ్చిపోయిన వాళ్ళ గురించి అంటే ఇలాంటి విషయాల్లో ఇది ఒక్కటే కాదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు కావచ్చు, అనేక సందర్భాన్ని బట్టే మాట్లాడాం. మేము సందర్భం లేకుండా నేను ఏ రోజు మాట్లాడదు. అలా మాట్లాడినా కూడా ఆయన ఎప్పుడు కూడా అనదు. ఒకానొక సందర్భం లోపల నా మీద కొంతమంది నాయకులు వచ్చేసి జయరాం వల్ల మనకు నష్టం జరుగుతుంది, ఆయనను మనము అంతు చూడాలి, కోటాల పీకాలంటే కేసీఆర్ గారే వద్దని చెప్పారు. ఈజ్ ఏ ఇంటలెక్చువల్ డాక్టరు. ఆ పిల్లోడు ఏ రోజు ఏ మరక లేడు. ఎందుకు అనవసరంగా మూసుకొని కూర్చోండి ఈ విషయాలలో, మీరెందుకు వస్తారు గమన కూర్చోండి అని కేసీఆర్ గారు ఒక రకంగా చెప్పాలంటే, నాకు అన్ని విషయాలలో నాకు నేను ఆయనకు ఒక శత్రువులాగా మాట్లాడినా కూడా అన్ని విషయాల్లో నన్ను కాపాడుకుంటూ వచ్చారు. మరి నా కేసీఆర్ని ప్రధానంగా నేను ఎక్కడ ఎనిమిగా చూశాను, ఓన్లీ రాజకీయ మనుగడ, రాజకీయ అవసరాలు, అక్కర్లు ప్రజల మధ్యలో. అక్కడ నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఏ పోలీసు నా ఇంటికి రాలేదు, ఏ కేసులు నా మీద పెట్టలేదు, ఎవరు రాలేదు. ఒకానొక కేసు ఎవడో చెత్తనా కొడుకు ఉప్పలో కేసు పెడితే దాని విషయంలో కూడా కేసీఆర్ గారు ఇతర నాయకులు తిట్టిండ్రు, అది చేసిండ్రు చెప్పిండ్రు తిట్టేసిండ్రు. అదంతా తర్వాత విషయం. అంటే ఈ రోజు వరకు కూడా నా మీద మరక లేకుండా చూడడానికి కేసీఆర్ గారు. మరి ఈ రోజు కేసీఆర్ గారు కవిత గురించి మాట్లాడాలనా, రాష్ట్రం గురించి మాట్లాడాలనా? కవిత గురించి మాట్లాడితే కేసీఆర్ వచ్చే ప్రమాదం ఏంటి అంటే, కూతురు విషయం లోపల ఇంత త్వరగా స్పందించారు, మరి రాష్ట్రం లోపల ఇన్ని ప్రాబ్లమ్స్, నేను చెప్పిన ప్రాబ్లమ్స్, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి ఈ విషయంలో ఎందుకు స్పందించలేదని అడుగుతారు నా లాంటి వాళ్ళు. లేదు, కూతురు గురించి స్పందించకపోతే కూతురు ఏమంటది, తండ్రి నా గురించి పట్టించుకోలేదు, నేను ముఖ్యం కదా అంటుంది. కేసీఆర్ గారికి కూతురు, కొడుకు, జయరాము, శ్రీనివాస్ వీళ్ళు ముఖ్యం కాదు. ఆయన చాలా సందర్భాలు చెప్పారు. ఒకటే నిమిషం, రాజకీయాలు అన్న తర్వాత చెప్పులేస్తారు, పువ్వులేస్తారు, ఆ రెండింటికి భరించగలిగినోడే నిజమైన నాయకుడు అన్నాడు. ఎస్, కేసీఆర్ ఈజ్ అ రియల్ హీరో, రియల్ పొలిటీషియన్. ఓకే జయరాం గారు, వాస్తవానికి మరి తండ్రి మెంటాలిటీ కవితకు తెలిసి ఉంటుంది కదా. మరి ఆమె తిహార్ జైల్లో 5.5 నెలలు ఉన్నప్పుడు కేటీఆర్ పలుమార్లు పోయారు, హరీష్ రావు పోయిండు, తర్వాత పార్టీ మొత్తం అందరు పోయి ఆమెను పరామర్శించి వచ్చారు. ఆమె బెయిల్ కోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎంత సీరియస్గా తీసుకుందో చూసినాం. దాంట్లో మరి పార్టీ అంతా ఆమెతోనే ఉంది.